చేజల మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు తాళ శ్రీనివాసులు ఇటీవల తాటి చెట్లు గీసి వస్తూ ప్రమాదవశాత్తు లారీ కింద పడి మరణించారు. ఆ గీత కార్మికుడి కుటుంబాన్ని నెల్లూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తోట ప్రభాకర్ పరామర్శించారు. 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి అన్ని వేళలా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు. అదే గ్రామానికి చెందిన గౌడ సంఘ అధ్యక్షుడు కోసూరు వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకుని వారింటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి ఆయనకు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. సెలవా ఇంటర్వెల్కి వచ్చారు ఓకే ఓకే వాళ్ళ తమ్ముడా బయటకు వచ్చేస్తాడా ఇట్లా వచ్చేస్తాడా చెప్పుకోవాలి వాళ్ళకి. ఇప్పుడు అంత డిజేబిలిటీ ఉన్న డాక్టర్ టీమ్ వాళ్ళు ఏంటంటే నెగ్లిజెన్స్ డాక్టర్లకి వాళ్ళకి బిహేవియర్ ఎట్లా ఉంటుంది మాకు తెలిసిందే కదా. పెద్ద సీరియస్ డిసీజ్ కూడా పరా అన్నట్టు పోతుంటారు. నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత కార్మికుల సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఒక సదుద్దేశంతో మన గౌడ కులస్తులందరూ ఈ కల్లుగీత కార్మికులకి ఎలా మనం సహాయం చేయాలి, మన కులస్తుల్ని విద్యావంతుల్ని ఎలా చేయాలి అనే ఆ దృఢ నిశ్చయంతో 1977లోనే ఒక గౌడ సంఘాన్ని స్థాపించడం, అప్పట్లో అందరిలో చైతన్యం తీసుకొచ్చి విద్యార్థుల్ని ప్రోత్సహించడం చదువుకునేటట్లు. అదే కల్లుగీత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చెట్ల మీద నుంచి పడిపోయి వారికి ఏదైనా గాయాలైనప్పుడు వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం, విధివశాత్తు చనిపోయిన వాళ్ళకి ఒక 20,000 ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఈ ఊర్లో చిత్తలూరులో తాళ్ళ శ్రీను ఆయన గీత కార్మికుడు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయంగా ఈ సంఘం తరఫున ఒక 20,000 ఇవ్వడం, అట్లానే వారి కుమారుడు వరుస అయినటువంటి రామకృష్ణ గారు ఆయన ఒక 5,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకు భరోసా ఇవ్వడం మేము ఉన్నాము అనేసి. అట్లానే ఈ సంఘంలో ఇటువంటి మన విద్యావంతులను చేయాలి గౌడ కులస్తుల్ని అని ఆ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ఇప్పటికీ మేము కొనసాగిస్తా ఉన్నాం. మనకు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకొని 450 మార్కులు పైచిలుకు మార్కులు సాధించిన ప్రతి గౌడ విద్యార్థుల్ని ఆయన టౌన్ హాల్కి పిలిపించి అక్కడ విద్యార్థికులైనటువంటి అధికారులతో వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో పిల్లల్ని సత్కరించడం, ఒక 5,000 రూపాయలు, క్యాలిక్యులేటర్, బుక్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళ ఫోటోతో ఉన్న మెమోంటో వాళ్ళకి జ్ఞాపకార్థం వాళ్ళని ఇంకా ముందుకు పోవాలి వీళ్ళని ప్రోత్సహించడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకే 215 మంది విద్యార్థుల్ని నెల్లూరు జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి 10th విద్యార్థుల్ని కలెక్ట్ చేయడం జరిగింది అప్లికేషన్స్. రేపు 11వ తేదీ ఆదివారం, ఈ నెల 11వ తేదీ ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో ఇదే కార్యక్రమం జరుపుతున్నాం. వాళ్ళ పేరెంట్స్ అందరు కానీ గౌడ కులస్తులు అందరూ కూడా అక్కడికి మనకి అద్దంకి శ్రీధర్బాబు ఐఏఎస్ ఆఫీసరు, శివప్రసాద్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు, అట్లానే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనరు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ మస్తానయ్య గారు, ఇట్లా విద్యార్థికులైనటువంటి ప్రముఖుల్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో మనం ఎలా చదవాలి, ఎలా ప్రయోజకులం కావాలి, ఎలా పరీక్షలు రాయాలి అనే మోటివేషన్ ప్రోగ్రామ్ కూడా అందులో భాగంగా వాళ్ళకి కండక్ట్ చేసి మనం పిల్లల్ని ప్రోత్సహించే దానికోసం 11వ తేదీ జరుగుతున్నాం. కాబట్టి నెల్లూరు జిల్లా నుంచి మన సంఘీయులందరూ చదువుకున్న పిల్లల్ని తీసుకుని వచ్చి అది సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం.